నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ లో అయితే కొన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న వాటికి ఆవేశానికి లోనై మనం చూసుకుంటే చాలా మంది దారుణాలకు ఉడికడుతూ ఉన్నారు. దానికి వాళ్లకు మద్యపానానికి బానిసయ్యి ఉండొచ్చు, మాదక ద్రవ్యాలకు బానిసయ్యి ఉండొచ్చు. అలాగే ఇటీవల కాలంలో జరుగుతూ ఉన్న నేరాలు మనం చూసుకుంటే కువైట్ సమాజాన్ని అయితే కలవరపెడుతూ ఉంది. తాజాగా కువైట్ లో సిగరెట్ కోసం మనం చూసుకుంటే ఒక కొడుకు తండ్రిని చంపిన ఉదాంతం ఏదైతే ఉందో ప్రస్తుతం కువైట్ లో సంచలనంగా మారింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని పర్వానియా గవర్నరేట్ లో 20 ఏళ్ల వయసు ఉన్న ఒక యువ పాకిస్తాన్ ప్రవాసుడు మనం చూసుకుంటే సిగరెట్ కోసం తన యొక్క సొంత తండ్రిని దారుణంగా చంపడంతో అయితే ఈ యొక్క విషయం వెలుగులోకి వచ్చింది. ఒక చిన్న వివాదం మనం చూసుకుంటే తండ్రిని అడిగి సిగరెట్ అడిగాడనమాట. తండ్రి ఇది తిట్టడం జరిగింది. ఇంత చిన్న వయసు ఉంది, నువ్వు సిగరెట్ తాగుతావని చెప్పేసి అతన్ని అయితే మందలించడం జరిగింది అనమాట. మందలించినప్పుడు సిగరెట్ అడిగినప్పుడు ఇవ్వ అని చెప్పేసి కత్తెర ఏదైతే ఉందో ఆ కత్తెర తీసి పొడిచి అయితే చంపడం జరిగిందనమాట. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అలాగే తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. అలాగే ఈ యొక్క సంఘటన జరిగి వారం రోజులు అవుతూ ఉన్నా సరే కానీ ప్రెస్ కు పోలీసులు ఇప్పుడైతే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అలాగే అతడు పొడి చేసి యువకుడు ఎవరైతే ఉన్నారో తన సొంత తండ్రిని చంపేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకి ఇది తరలించడం జరిగిందనమాట. కాబట్టి కువైట్ లో ఇటువంటి వారు కూడా ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సొంత తండ్రిని మనం చూసుకుంటే ఒక సిగరెట్ కోసం చంపాడంటే కానీ అతడి యొక్క మానసిక పరిస్థితి కానీ అలాగే ఇంకా ఏదైనా దొరకపోతే ఇంకా ఎంతవరకైనా వెళతాడు. కాబట్టి ఇటువంటి వారికి కఠినమైన శిక్షలు విధించాలని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మన చుట్టుపక్కల ఇటువంటి వారు కూడా ఉంటారు కాబట్టి ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కువైట్ లో ఉన్న భారతీయులందరికీ మరొకసారి అయితే తెలియజేస్తూ కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.